అదేమిటి యాది? వర్షం లేదు, ఏమి లేదు, అలా తడిచిపోయేమిటి? లస్కో అదంతా పెద్ద కథండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేతితో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. లస్కో అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా, మరిచిపోయాను. ఏమిటి 2 కూరలు చాలు, చాలా చేసేవే. పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే. పట్నంలో నేను కూడా పచ్చడి మీదకి తిన్నాను, పిచ్చి మొక్కమా. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను, తెస్తానుండు. ఏట్రా సూరిగా ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు పుణ్యాలు సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూకు కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడు, ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు, అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా, ఇదిగో ఈ చీపుళ్ళను